మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా అనుదినం కూడా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనందరికీ ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అదేవిధంగా మరి మనకు కలిగిన బలహీనతలోంచి అవసరతలోంచి ఆయన లేవనెత్తుతాడని మనం విశ్వసిద్దాం. ఎందుకంటే మన విశ్వాసమే గొప్పదని తండ్రి కుమారుడు కూడా మనం చెప్పిన సత్యం మనం గ్రహించుకుందాం. నేటి వాక్య అంశము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నవారు జయము పొందుకుంటారు అన్న అంశం మీద ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నవారు ఖచ్చితంగా వారు జయాన్ని పొందుకుంటారు, కానీ అపజయాన్ని పొందుకోరు అనడానికి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఈరోజు పాఠంగా నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరా వ్యక్తి అంటే చాలా కాలంగా అనారోగ్యంతో నడవలేని స్థితిలో కదలలేని స్థితిలో పడి ఉన్న ఒక రోగిని మనం ఈరోజు వాక్యం ద్వారా చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చూసుకుంటే ఆ వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తాడు. ఎవరి వ్యక్తి అంటే రమారమి 5వ వచనం చూసుకుంటే అక్కడ వాక్యం ఉంది. సుమారు అప్పటికి 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ అస్వస్థత పడి ఉన్నాడు, కదలలేని స్థితిలో ఉన్నాడు. అతని దగ్గరికి క్రీస్తు వచ్చి అడుగుతాడు, అయ్యా నీకు కలిగిన వ్యాధిలోంచి ఇంతకాలంగా నీవు ఉన్నావు కదా, నీవు స్వస్థత కోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను రమారమి 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాను. నేను నడవలేను, కదలలేను, కానీ నేను స్వస్థత పొందాలన్న ఆశ అయితే నాకు ఉంది. కానీ అదిగో ప్రతి సంవత్సరం కూడా దేవదూతలు వచ్చి ఆ నీళ్ళని కదిలించి వారు వెళ్ళిపోతారు. దేవదూతలు వచ్చి వెళ్ళిపోయినట్టునే ముందుగా ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ స్నానం చేసి వారికున్న ప్రతి రోగంలోంచి స్వస్థత పొందుకుంటారు. కానీ నన్ను ఎవరు కూడా తీసుకెళ్ళే వాళ్ళు లేరు. కానీ నాకు ఆశ అయితే ఉంది. కానీ ఎప్పటికైనా సరే నేను జయాన్ని పొందుకుంటాను, నేను స్వస్థత పొందుకుంటాను అని నేను నిరీక్షణ కలిగి ఉన్నానయ్యా అని మెస్సీ గారికి ఆయన సమాధానం చెప్తాడు. ఈ మాటలన్నీ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉంటాయి యోహాను సువార్తలో. అప్పుడు ఆయన అంటాడు, నీవు నీళ్ళలోకి దిగే అవసరం లేదు, నేను మరొకరు తీసుకెళ్ళే అవసరం లేదు, నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీ నిరీక్షణ నా తండ్రి చూశాడు. హల్లెలూయా. సంగమా, ఈరోజు మనం కూడా మన జీవితంలో ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే రాదనుకుంటామో దానికోసం నేను ఎప్పటికైనా సరే తండ్రి యందు నేను మేలు పొందుకుంటాను అని ఒక ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక దినాన్న ఆయన మనకు మేలు చేస్తాడు అనడానికి ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ రోగిని మనకి ఇక్కడ తండ్రి చూపిస్తున్నాడండి. అంటే ఇంకా అక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇంకా 4.5 సంవత్సరాలు తర్వాత క్రీస్తు పుడతాడనక ఆ కోనేరు దగ్గర బేతస్త కోనేరు అనే ఆ కోనేరు దగ్గర ఆయన కూర్చున్నాడు. ఇంకా అప్పటికి ఇంకా క్రీస్తు పుట్టలే. ఆయన కూర్చున్న తర్వాత రమారమి 4 సంవత్సరాల 6 నెలల తర్వాత పుట్టాడు మెస్సీ గారు. అప్పుడు కూర్చున్న వ్యక్తి ఈయన 30 సంవత్సరాలు అయిన తర్వాత 31వ సంవత్సరంలో ఆయన ప్రవేశించి క్రీస్తు గారు 3.5 సంవత్సరాలు సువార్త చేస్తున్న దినాల్లో ఆయనను తటస్థించారు. అంటే ఇంతవరకు కూడా తండ్రి వాడికి ఎందుకు ఆయుష్కాలం ఇచ్చారంటే అది కుమారుడు వల్ల జరగవలసిన పని. తండ్రి నామాన్ని గణపరిచి మహిమపరచవలసిన కార్యం అది. కనుక వాడిని ఎవరు కూడా పట్టించుకోలేదు.
38 సంవత్సరాల నుంచి ఆయన పడి ఉన్నాడంటే ఎవరో ఒకరు కనిపిస్తారు, ఎవరో ఒకరు జాలి చూపిస్తారు, కానీ ఎవరు కూడా వాడిని పట్టించుకోలేరు. అప్పుడు అక్కడికి వచ్చి ఈయన అంటున్నాడు కదా, అయ్యా నీవు స్వస్థత పొందాలని అనుకుంటున్నావంటే, అయ్యా నాకు ఆశ అయితే ఎంతో ఉంది, కానీ ఎప్పటికైనా సరే నేను స్వస్థత పొందుతాను, నేను బ్రతుకు దినంలో దానికోసం నిరీక్షిస్తున్నాను అయ్యా, ఎదురు చూస్తున్నాను అని చెప్పిన సమాధానం బట్టి మెస్సీ గారు సంతోషించారు. అక్కడ క్రీస్తు సంతోషించి అంటాడు, ఇక నీవు నీటిలో దిగవలసిన అవసరం లేదు, నేను మరొకరికి తీసుకెళ్ళి దింపవలసిన అవసరం లేదు, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను చెబుతున్నాను, నా మాట మీద విశ్వాసం ఉంటే, నా మాట మీద నమ్మకం ఉంటే, నా మాట మీద నీకు బలమైన నిరీక్షణ కానీ కలిగి ఉంటే, ఇదిగో నీ పరుపు ఎత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అనొచ్చు, అయ్యా 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నానే, నేను కదలేని స్థితిలో ఉన్నానన్న సంగతి నీకు తెలిసే, నేను చెప్పాను కదా, నేను ఎలాగ ఎత్తుకొని వెళ్ళిపోయినాయ్యా, నేను నడవగలనా, అది నాకు సాధ్యమా అని అనాలి. కానీ ఆ మాట అనలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అతనికి ఏం కలిగింది? ఆశ కలిగింది. అవును, నేను నడవగలను, హల్లెలూయా, నేను జయాన్ని పొందుకోగలను, నేను ఓటమిని అంగీకరించను, నేను ఓడిపోలేదు, నేను గెలిచాను అని ఖచ్చితంగా ఆయన ఏం చేశాడు? వెంటనే ఆ మాట ఎప్పుడైతే పలికాడో ఆ పరుపు తీసుకొని పైకి లేచి దిగ్గున నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి దిగ్గున నిలబడి తండ్రిని మహిమపరచాడండి. ప్రియ సహోదరులారా, మీ జీవితంలో కూడా ఏదైతే కావాలని నిరీక్షిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, బాధపడుతున్నారో, బతిమాడుకుంటున్నారో, తండ్రిని కన్నీరు కారుస్తున్నారో, ఉపవాసం ఉంటున్నారో, విజ్ఞాపన చేసుకుంటున్నారో హృదయపూర్వకంగా, అవన్నీ మీ జీవితంలో ఇక్కడి నుంచి జరుగును గాక. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీకు విడుదల చేయను గాక. హల్లెలూయా. ఈ సంగమా, ఒక మనిషి కోసం మనిషి ఎదురు చూసినప్పుడు వారు మనకు మేలు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక మనిషి దగ్గర మనిషి ఆశించినప్పుడు వారు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆకలి దప్పులతో ఉన్న మనకి ఎవరన్నా దయకలిగి ఆహారం పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. కానీ నిరీక్షణ కలిగి ఇది నేను పొందుకుంటాను, నేను అందుకుంటాను, నా బాధలు తీర్చేవాడు ఆయనే అని ఎప్పుడైతే నీవు ఖచ్చితంగా ఆయన కోసం, ఆయన తట్టు, ఆయన మీద ఆనుకొని ఎదురు చూస్తావో, పురి సహోదరుడా, అపజయం అంటే ఏమీ లేదండి. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో సమస్య కూడా తండ్రి ఇస్తాడు. ఇంతవరకు ఏదైతే నీవు రక్షించుకోలేకపోయావో అది నీ చేతికి వస్తుంది. ఇంతవరకు ఎక్కడైతే పడిపోయావో అవన్నీ కూడా తండ్రి అక్కడ నిన్ను నిలబెడతాడు. ఆనాటి కాలంలో విశ్వాసికి తండ్రిగా పిలవని అబ్రహాం గారు కూడా నిరీక్షణ లేని కాలంలో ఆయన తండ్రి యందు ఆశ పెట్టుకున్నాడు. పిలిచిన తండ్రి నాకు కార్యం చేస్తాడు అని ఎదురు చూశాడండి. చేశాడు, పొందుకున్నాడు, చూశాడు. వారికి చేసిన ఆ దివ్యమైన కార్యాలు ఈరోజు మనకు చేయడాన్ని ఎందుకు అనుకోవాలి? చేస్తాడు, కాబట్టి కొంచెం ఆలస్యం, అంతే. కొంచెం ఆలస్యం అండి. కానీ ఈ ఆలస్యం ఈ దినాల్లో, ఈ కాలంలో మనం తట్టుకోలేము. సంగమా, ఎవరైనా తట్టుకోలేమండి. అయితే కడుపు నిండేవాడు ఒక రకంగా మాట్లాడతాడు, అన్నీ ఉన్నవాడు ఒక రకంగా మాట్లాడతాడు. కడుపు నిండలేనివాడు, ఏ సహాయం లేనివాడు ఒక రకంగా మాట్లాడతారు. మనము కలిగి ఉన్నాం కదని, ఎదటి వారికి కలిగి లేదని మనము వారి వైపు నిరీక్షణ లేని వారి వల్లే సులకనగా చూడవలసిన అవసరం లేదు. మనుషులు చూస్తారేమో కానీ తండ్రి అందు నిరీక్షణ కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అందుకే దావీదు గారు అంటారు, అయ్యా ఎవరి హృదయం నీ మీద ఆనుకుంటుందో, ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకుని ఉంటారో
వారి యొక్క కోరికలు తీర్చే తండ్రి నీవే నీ దావీదుగా చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునండి. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో ఖచ్చితంగా కార్యం చేస్తారు తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, ఎవరైనా సరే నీ జీవితంలో ఏదైతే కోల్పోతున్నావో, ఏదైతే కావాలని ఎదురు చూస్తున్నావో అది తండ్రి నీకు జయం కలిగించును గాక, అది నీ చేతికి దక్కుడు గాక. ఎందుకంటే ఎదురు చూసావు రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ గడిచిపోతున్నాయి. కానీ మనలో ఏమవుతుందండి? నిరాశ వచ్చేస్తారు. నిరీక్షకు బదులు నిరాశ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ దినాల్లో మానవుడు సగటు మనిషి జీవించడం చాలా కష్టం. ఆ జీవితాన్ని భరించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు సంగమా మనం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే నువ్వేదైతే కోరుతున్నావో తండ్రికి తెలుసు. తండ్రికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు సంగమా ఆయన సమస్తం సాధ్యమే. కానీ ఒక సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం కూడా మన సమయం కోసం ఎదురు చూడాలి. ఇక్కడ బేతెస్ కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి అతని సమయం కోసం ఎదురు చూశాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తి ఎప్పటికైనా సరే నేను జయం పొందుకుంటాను అని ఒక నిరీక్షణతో, ఒక ఆశతో, ఒక ఆసక్తితో అక్కడే ఉన్నాడు వ్యక్తి. అక్కడే ఉన్నాడు. ఎవరు తీసుకొచ్చారు నాకు కూర్చోబెట్టారో తెలియదు, కానీ వారిని పిలిచి నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అనలే. ఎందుకంటే జయము పొందుకుంటున్నాను ఒక ఆశ అయితే ఆయన ఉందండి. ఈ సంగమా ఈరోజు మన అందరికీ ఆశ ఉంటాయి. ఏదేదో కోరుకుంటే ఆశ ఉంటాయి. కానీ ఎంతమంది మనం పొందుకుంటున్నాము ఈరోజు జయము అంటే కొంతవరకే, కొంతమందే పొందుకోగలుగుతాం. కారణం ఏంటంటే మన నిరీక్షణలో ఏమొస్తుందండి? నిరాశ వస్తుంది. నిరీక్షించే బాగానే ఉంది, ఎదురు చూసే బాగానే ఉంది, అందులో నిరాశ ఉంటుంది. అవుతుందా? జరుగుతుందా? ఇస్తారా? వస్తారా? నిజమేనా అనే ప్రశ్నలు మన హృదయాన్ని కలుషితం చేసేస్తుంటాయి. జాగ్రత్త తీసుకోండి. కలుషితం చేసేస్తుంటాయండి మనల్ని. అప్పుడే మనం పడిపోతాం చూసాము. అప్పుడే మనం ఓడిపోతాం. అప్పుడే మనం కృషించిపోతాం. కానీ తండ్రి మీద ఆనుకున్న ఏ వ్యక్తి అయినా సరే, ఏ కాలంలోనైనా సరే, ఏ తరంలోనైనా సరే, ఎవరైనా సరే జయాన్నే పొందుకుంటారు, కానీ అపజయాన్ని పొందుకోరని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అబ్రహాము ఎదురు చూశాడు, జయాన్ని పొందుకున్నాడు. అలాగే ఈ వ్యక్తి ఎదురు చూశాడు, జయాన్ని పొందుకున్నాడు. అలాగే చాలామంది బైబిల్ గ్రంథంలో కాదు, నిజ జీవితంలో కూడా ఇప్పుడున్న తరంలో కూడా చాలామంది ఆయన మీద ఆడుకొని ఎదురు చూసి జయాన్ని పొందుకున్నవారు పిల్లలేంటి, పెద్దలేంటి, ఆడవారేంటి, మగవారేంటి ప్రతి ఒక్కరూ ఉన్నారని చూశాను. సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. తండ్రి నాకు ఈ కార్యం చేశాడు, తండ్రి నేను అనుకున్నందుకు ఈ కార్యం నాకు జయం కలిగింది, తండ్రి మీద ఆనుకున్నందుకు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కాపాడాడు, నా భర్తను కాపాడాడు, నా భార్యను కాపాడు, జయాన్ని పొందుకున్నారు వీళ్ళందరూ కూడా ఎదురు చూసి. ఓ క్రైస్తవుడా, నీవు కూడా నిరాశతో కాకుండా నిరీక్షతో ఎదురు చూస్తే నీకు జయమే అందిస్తాడు. ఎందుకంటే ఆయన జయశీలుడు. హల్లెలూయా. జయశీలుడు కనుక జయాన్నే మనకు కలిగిస్తాడు. కొంచెం ఆలస్యం ఏ విషయంలోనూ సరే. కావున ఏ మనిషి కూడా నిరాశ చెందవద్దు. మీరే కాదు, నేనే కాదు, ఇంకొకటే కాదు. ఒకవేళ మన వరకు రాకపోతే మన వెనకాల ఉన్న సైన్యానికి ఇస్తారు మన పిల్లలకి. కానీ నేనంటాను, మనం ఉంటుండగానే, మనం చూస్తుండగానే ఆయన మన జీవితాల్లో మేలు చేస్తారని తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం తండ్రికి. పరిశుద్ధులైన తండ్రి, స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఇదిగోనైనా ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం. అయ్యా 2000 సంవత్సరాల క్రితం తండ్రి నీవున్న దినాల్లో తండ్రి ఆ పక్షవాయు కలుగులో తండ్రి ఆ కుమారుడు చేసిన మేలే ఈరోజు నా తండ్రి మాకు కూడా చేసినందుకు స్తోత్రం. నిజమైన నీ రాక కోసము, నీ మాట కోసము, నీ చూపు కోసము, నీ యొక్క కార్యాల కోసం ఎవరైతే నీ మీద ఆనుకుని ఎదురు చూస్తారో జయమే కానీ అపజయం ఉండదని ఆయన ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈరోజు మాకు ఏదైతే అవసరం ఉందో నీకు తెలుసు. మా ప్రతి అవసరత
నీ చిత్తంలో మహిమైశ్వంతో తీరుస్తావని, మా ప్రతి బలహీనత తెలిగినవాడు కనుక నీ శక్తితో మమ్మల్ని నింపుతావని, ఈ వాక్యమైన బిడ్డలందరికీ కూడా ఏదైతే వారు కోరుకుంటున్నారో అవన్నీ వాళ్ళు సమృద్ధిపరుస్తావని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థనలో అడుగుతున్నాను పలుకుతండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామలు సర్వమండి. తండ్రి మేము దీనికి ఆశీర్వదించుగాక. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహాయం మాకు అందించండి. సదా తండ్రి యొక్క దీవులు మీ మీద, మీ కుటుంబాల మీద నిల్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.